అలాంటి సంఘటనలు ఇంకేమైనా జరిగాయి సార్? ఇంకేమైనా ఇంకా బాంబేలో కానీ ఢిల్లీలో కానీ? జరిగాయి సార్. బాంబేలో ఒకసారి ఇంటికి డైమండ్స్ మర్చెంట్ సార్ అతను. విజయ్ కుమార్ అని కంపెనీ అని మైకేల్ జాక్సన్ వచ్చినప్పుడు డైమండ్ మర్చెంట్ అతను స్పాన్సర్ చేశాడు. మైకేల్ జాక్సన్ వచ్చినప్పుడు చేస్తే ఏ ఇయర్ సార్ అది? 1997 అనుకుంటా సార్. 97, 96 ఆ టైపు వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ ఏంటంటే రిపోర్టు ఇప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు అని. మైకేల్ జాక్సన్ ప్రోగ్రామ్ అంటేనే చాలా పెద్ద ఫెమిలియర్ ప్రోగ్రామ్. సో ఇన్వెస్టిగేషన్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము కస్టమ్స్లో ఉన్నాం అప్పుడు. బాంబేలోనే సార్ ఇది? అదే బాంబే. సో వీడిని స్పాన్సర్ చేసింది ఎవరో, ఎంత ఖర్చు పెట్టాడు, వీడి ఫ్లైట్లకి ఎంత అయింది, ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ఎంత కట్టాడు, వీడి పర్సనల్గా ఎంత అయింది, వీడికి అసలు ఛార్జెస్ ఎంత, వీడికి జరిగిన సాలరీ ఎక్స్పెన్సెస్ ఎంత, ఎవరెవరు ఎట్లా హెల్ప్ చేశారు, ఏం చేశారు అని మొత్తంలాగే ఉంది సార్. ఆల్మోస్ట్ 15-20 కోట్లు ఎంత వచ్చింది సార్. అదంతా చేసింది ఎవడంటే డైమండ్ మర్చెంట్. ఈ డబ్బులు ఎలా పే చేశాడు దీనికి, అలా పే చేశాడు. పట్టుకున్నారు सर गवर्नमेंट कानून का हाथ बहुत लंबा होता है. वंस योर सस्पिशन इज कम यू कैन नॉट एस्केप. गवर्नमेंट इज वेरी पవర్ఫుల్. అతను పట్టుకుని అరెస్ట్ చేశారా లేకపోతే హవాలా డబ్బులు ఎలా? అది వి హావ్ ఫోకస్డ్. తెలిసిపోయింది, సోర్స్ తెలిసిపోయింది. ఇది మోడస్ ఆపరండి. ఎలా చేశారంటే ఈ డైమండ్ల కోసం ఇలా చేశారనేది అదొక పార్ట్. మైకేల్ జాక్సన్కి తెలియదు ఇవన్నీ ఎలా జరుగుతుందని, వీళ్ళ స్పాన్సర్స్ ఎవరైతే చేస్తున్నారో చేసి ఉంటారని ఒక వినికిడి. ఆ వినికిడి పట్టుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. చేసి ఒకసారి ఆ డైమండ్ దానికి రైడ్ చేయాల్సి వచ్చింది. ఎంత పట్టుకున్నారు సార్ అప్పుడు? ఇప్పుడు డైమండ్స్ దొరికాయి, కచ్చా డైమండ్స్ దొరికాయి, పాలిష్ కూడా దొరికాయి. అయితే దాంట్లో జరిగింది ఏంటంటే చిన్న సెన్సిటివ్ లెటర్స్ కూడా దొరికాయి. ఆ లెటర్స్లో ఏంటంటే ఆ డైమండ్ మర్చెంట్ డాటర్కి డైవర్స్ ఏదో అవుతుంది. ఆ డైవర్స్లో కరెక్ట్గా మేము రైడ్ చేసిన రోజునే పెళ్ళి, ఆల్టర్నేటివ్ పెళ్ళి. సో మేము తీసుకెళ్ళి కస్టడీకి తీసుకెళ్తే మెజిస్ట్రేట్ ముందు సడన్గా ఆవిడ ప్లీ ఏంటంటే, లాయర్ ప్లీ ఏంటంటే, సార్ మ్యారేజ్ ఇవ్వలేదు సార్. అది చూస్తే సెకండ్ మ్యారేజ్. ఆ సెకండ్ మ్యారేజ్ ఎందుకని మేము లెటర్స్ ఫర్దర్గా చూస్తే సమ్ ప్రాబ్లం. అయినా సరే మేము అనుకున్నాం బెయిల్ అపోజ్ చేయొద్దులే, ఆస్పిషియస్ డే కాబట్టి బెయిల్ అపోజ్ చేయలేదు. బెయిల్ అపోజ్ చేయనందుకు మా మీద ఛార్జ్షీట్లు ఇచ్చారు. అపోజ్ చేయలేదు. అయితే అల్టిమేట్గా జడ్జికి అర్థమైంది మానవతా దృష్టిలో చేయలేదు, కానీ వీళ్ళు డబ్బులు తీసుకుని ఫ్రాడ్ అదేమి లేదు కదా అని చెప్పి కొట్టారు. అతను పట్టుకున్నారు సార్ తర్వాత? పట్టుకున్నాడు, డబ్బులు కట్టాడు. ఎంత కట్టాడు సార్ మొత్తం? కట్టి ఉంటాడు సార్ ఒక 450 కోట్లు. ఏం పేరు సార్ అతని పేరు? మర్చెంట్ విజయ్ కుమార్ అండ్ కంపెనీ. విజయ్ కుమార్ అండ్ కంపెనీ ఇప్పటికి ఉందా సార్ అది బాంబేలో? సార్